హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను జిమ్ఖానా మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి 2 hours 30 minutes అనమాట. ఇక ఈ సినిమాలో హీరో వచ్చేసి నస్లీన్ అనమాట. ఈయన పేరు మీకు బాగా గుర్తుండే ఉంటుంది. రీసెంట్ గానే ప్రేమలు అనేటటువంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది కదండి, అందులో హీరోగా చేశాడు. ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఈ మూవీ రిలీజ్ అయింది అనమాట. యాక్చువల్ గా ఈ మూవీ అదర్ లాంగ్వేజెస్ లో ఒక 1 week బ్యాకే రిలీజ్ అయిందండి. కాకపోతే తెలుగులో ఈ రోజు అంటే ఏప్రిల్ 25, 2025 నాడు రిలీజ్ అయిందనమాట. మరి ఇక ఈ సినిమాలో యాక్టర్స్ విషయానికి వస్తే లక్మన్ అవరన్, సందీప్ ప్రదీప్, గణపతి పొడువలు తదితరులు నటించారండి. ఇక మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే జస్ట్ ఓకే అనిపించిందండి. మరి ప్రేమలు సినిమా రేంజ్ లో ఊహించేసుకుని మీరు ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తాడులే డైరెక్టర్, అందులో హీరో ఆల్రెడీ హిట్ కొట్టున్నాడు కదా, ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటుందని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. నాకైతే మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇక స్టోరీ విషయానికి వస్తే అలప్పూజలో ఉండేటటువంటి ఈ మన హీరో అతని గ్యాంగ్ ఒక పేరున్న కాలేజీలో అడ్మిషన్ తెచ్చుకోవాలంటే స్పోర్ట్స్ ద్వారా వెళ్తే కొంచెం బెటర్ గా మార్కులు రాకపోయినా సీట్ వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు బాక్సింగ్ ని కెరీర్ గా ఎంచుకుంటారండి. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ అలప్పూజ తరపున కాంపిటీషన్ కి వెళ్తారన్నమాట. మరి అక్కడ వాళ్ళు విన్ అయ్యారా, విన్ అయిన తర్వాత మరి వాళ్ళకి ఆ యొక్క కాలేజెస్ లో ఫ్రీ అడ్మిషన్ వచ్చిందా ఏంటనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ మనకి పెద్దగా చెప్పుకోవడానికి అయితే స్టోరీ పరంగా ఏమీ లేదు కానివ్వండి. సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం డైరెక్టర్ కొంచెం పర్ఫెక్ట్ గానే తీసాడనిపించింది నాకు. కాకపోతే ఇక ఈ సినిమాలో బాక్సింగ్ కి సంబంధించి వచ్చేటటువంటి సీన్స్ అయితే బాగున్నాయి కానివ్వండి, అందులో మన హీరో గ్యాంగ్ గెలిచేస్తారు, చివరికి విన్ అయిపోతారు, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే సినిమాలో ఉండదండి. జనరల్ గానే హీరో ఏదైనా ఒక గేమ్ కి సంబంధించి ఎంచుకున్నప్పుడు అందులో అతను ఛాంపియన్ అవటం ఫైనల్ గా ఒక సబ్జెక్ట్ గా వస్తుంది. కానీ ఇందులో హీరో బాక్సింగ్ ని కెరీర్ గా తీసుకుంటాడు కానివ్వండి, అందులో అతను సక్సెస్ కాలేకపోతాడు. కాకపోతే ఆ యొక్క ఫెయిల్యూర్ నుంచి తను నేర్చుకుని నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తాడు. ఆ విధంగా మనకి ఇది కొన్ని సిచ్యువేషన్స్ లో కొంచెం మోటివేషనల్ గా కూడా ఉంటుంది. ఓవరాల్ గా ఆ సెకండ్ హాఫ్ బాగుంటాం అనేది కొద్దిగా సినిమా నిలబెట్టిందని చెప్పాలి. ఇక యాక్ట్రెస్ విషయానికి వస్తే మరి మన నస్లీన్ తనకి ఇచ్చిన రోల్లో చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయిపోయాడు అనమాట. మరీ ముఖ్యంగా స్టార్టింగ్ లో జస్ట్ ఏదో ఒక ఆవారాగా చూపిస్తారండి తనని. ఎప్పుడైతే ఆ బాక్సింగ్ ని ఒక కెరీర్ గా తీసుకుంటాడో అక్కడి నుంచి మాత్రం తన యొక్క క్యారెక్టర్ డిజైనింగ్ చాలా బాగా కుదిరింది. దానికి తగ్గట్టుగా తన పర్ఫెక్ట్ 6 pack బాడీతో పక్కా బాక్సర్ లుక్ లో మాత్రం కూడా చాలా బాగున్నాడు అనమాట. అయితే ఇతనితో పాటు ఆ కోచ్ క్యారెక్టర్ చేసిన అతను లక్మన్ అవరన్ అనుకుంటా, అతని యొక్క యాక్టింగ్ కూడా మంచి మార్కులు పడతాయి. వీళ్ళిద్దరు కాకుండా ఒక తెల్ల జుట్టు క్యారెక్టర్ ఉంటుందండి, ఆడు కూడా మంచి ఫన్ పండిస్తాడు సినిమాలో. పర్లా ఉన్నంతసేపు మనకి ఆ యొక్క జోక్స్ బాగానే ఉంటాయి కానివ్వండి. కాకపోతే ఆ జోక్స్ ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి మీమ్స్ నుంచి తీసుకుని అలా ప్రజెంట్ చేశారు. ఓవరాల్ గా అవి కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. కాకపోతే కామెడీ డోస్ ఇంకొంచెం పెంచుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా కామెడీ పరంగా మీరు ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే విష్ణు విజయ్ అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది. సంగీతం అసలు పాటలు నాకైతే ఉన్నట్టే అనిపించాలి, అవి ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళిపోయినా కూడా తెలియలే. కాకపోతే ఒరిజినల్ మలయాళంలో ఆ పాటలు బాగుండొచ్చు కానీ తెలుగులో అయితే అసలు బాగాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుంది. జిమ్షీ ఖలీద్ గారి సినిమాటోగ్రఫీ కూడా బాగుందండి. ఆ కేరళ లొకేషన్స్ ని పర్లేదు బాగానే చూపించాడు. కాకపోతే సినిమాటోగ్రఫీ ఇంకొంచెం బాగా వచ్చుంటే బాగుండేది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే జనరల్ గానే కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ, లొకేషన్స్ అన్ని చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మరి అటువంటి అందమైన లొకేషన్స్ లో షూటింగ్ అంటే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా చూపిస్తారని చెప్పేసి మనం డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం. సినిమాలో ఆ బ్యూటీ అనేది కొంచెం తగ్గిందేమో అనిపించింది. ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ కూడా పర్లేదని చెప్తాను. ఇక నిషాద్ యూసుఫ్ అందించినటువంటి ఎడిటింగ్ అయితే పర్లేదు, మరీ సూపర్ అనేది చెప్పలేదు కానివ్వండి, ఓకే ఓకే అంటాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో స్టోరీ పరంగా ఏమీ ఉండదని చెప్పుకుంటానికి, అందుకు ముఖ్యమైన కారణం పూర్ ఎడిటింగ్ అండి. ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ చాలా పూర్ గా ఉంది, సెకండ్ హాఫ్ లో మాత్రం ఎడిటింగ్ సాలిడ్ గా ఉంటుంది. ఓవరాల్ గా ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ ఫట్, సెకండ్ హాఫ్ హిట్ అని చెప్తాను. మొత్తంగా చూసుకుంటే ఎడిటింగ్ జస్ట్ ఓకే అని చెప్తాను. ఇక డైరెక్టర్ ఖలీద్ రెహమాన్ గారి విషయానికి వస్తే ప్రజెంట్ యూత్ ఒక టార్గెట్ అనుకుని దానికి సరిగ్గా ప్రిపరేషన్ ఇవ్వకుండా ఏదోదో పిచ్చితనంగా ఎలా అల్లాటప్పగా పిల్లిపిత్తిరిగా ఎలా ట్రై చేస్తారు అన్నది ఈ సినిమాలో మనకి క్లియర్ గా చూపిస్తారన్నమాట. అంటే ఇండైరెక్ట్ గా
నువ్వు ఏదైతే టార్గెట్ ఎంచుకున్నావో దానికి సంబంధించి సీరియస్‌గా ట్రై చేయాలి అనే ఒక మెసేజ్ కూడా ఇస్తారు. ఓవరాల్‌గా యూత్‌కి ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్‌లు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. కాకపోతే ఆయన ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే పరంగా ఇంకొంచెం బెటర్‌గా రాసుకునుంటే బాగుండేదనిపించింది. ఓవరాల్‌గా సెకండ్ హాఫ్ అయితే బాగుంది. ఆ యొక్క సినిమాలో బాక్సింగ్ సీన్స్ గానివ్వండి, ఆ ఫైటింగ్ సీన్స్ గానివ్వండి అన్నీ గూడా చాలా పర్ఫెక్ట్‌గా కుదిరాయి. కాకపోతే ముందే చెప్పాను గదండీ! ఫస్ట్ హాఫు ఇంకొంచెం బెటర్‌గా తీసుండాల్సింది. అట్లాగే కామెడీకి సంబంధించి వచ్చే సన్నివేశాలు గూడా ఇంకొంచెం పర్ఫెక్ట్‌గా స్క్రీన్ ప్లే ఇంకొంచెం పర్ఫెక్ట్‌గా రాసుకొనుంటే బాగుండేదనిపించింది. ఓవరాల్‌గా డైరెక్షన్ ఆల్సో గుడ్ అని చెప్తాను. ఇక ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అండి. నా ప్రజెంటేషన్ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థాంక్ యూ అండ్ జై హింద్.